కార్పొరేట్ స్కూళ్లలో కొన్నింటి తీరు దారుణంగా తయారైంది. రాచకొండ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీల్రా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పట్ల టీచర్ కర్కశకంగా వ్యవహరించారు. 20 రోజుల కిందట ఓ విద్యార్థి ఇంట్లో మౌనంగా ఉండడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి అడిగారు. అనుమానంతో స్కూల్ క్లాస్ రూమ్కు వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేయడంతో టీచర్ల భాగోతం బయటపడింది. టీచర్ విద్యార్థి పట్ల ఎంత అమానుషంగా వ్యవహరించిందో అర్థమైంది. మూతికి టేప్ చుట్టారు. పెన్సిల్తో కళ్ళలో పొడిచేంత పని చేశారు. టీచర్ నిర్వాకానికి పిల్లలు గుక్కపెట్టి ఏడ్చేంత పని అయిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది. ఫీజుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే స్కూల్ కనీసం నిబంధనలు కూడా పాటించడం లేదు. బీల్రా ఓపెన్ మైండ్ స్కూల్ కు పార్కింగ్ లేదు. దీంతో స్కూల్ ముందు నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంత జరుగుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అంతేకాదు సదర్ స్కూల్ నిర్వహిస్తున్న భూమి కూడా సొంతది కాదు. కుసుమ సంఘం ట్రస్టుకు కేటాయించిన భూమిని 100 ఏళ్లు లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. విద్యార్థుల పట్ల ఈ వ్యవహారం తీరు ఏంటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం దాడికి తెగబడింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. అయినప్పటికీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డీఈఓ, ఎంఈఓ పట్టించుకోలేదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ఇప్పటికే పూర్తి స్థాయిలోని ప్రభుత్వం అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వివిధ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పించినా కూడా కార్పొరేట్ సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో వాళ్ళు కూడా ఆకర్షణీయమైనటువంటి పార్కింగ్ కానీ చెప్తూ అనేక కార్పొరేట్ వ్యవహారాలలో చెప్తూ వస్తున్నారు. కానీ అక్కడ చూసినట్లయితే పూర్తిగా అదే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కంటే అధ్వానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులే కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఫీజుల పేరుతో మోసం చేస్తున్నారనేది కూడా ఒక్కసారిగా తెలంగాణలోని బట్టబయలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బిర్లా సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా అనేక డిగ్రీ స్థాయిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదే సంబంధించిన సంస్థ ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు సంబంధించిన పేరెంట్స్ సంబంధించిన విషయాలలో ఫీజుల వ్యవహారంలో చాలా దారుణంగా వ్యవహరించింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నట్టు ఎంఈఓ కానీ దానికి సంబంధించిన డిఓ, ఆ జిల్లాకు సంబంధించిన డిఓ కూడా స్పందించకపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలని కూడా ఏదైతే స్కూల్స్ కానీ కాలేజెస్ పేరెంట్స్ అసోసియేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికీ తెలంగాణలో విద్యార్థి సంఘాలు కూడా పదే చెప్తూ ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము ఉండాలి, లేదంటే ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏదైతే స్కేల్స్ ఉంటాయో దానికి సంబంధించి మాత్రమే తీసుకోవాలనేది మాత్రము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్ పేరుతోటి అనేక మంది, అంటే డబ్బు ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళు కాదు, అనేక మంది విద్యార్థులను కూడా వాళ్ళకు సిస్టమ్ నేర్పకుండా డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ స్కూళ్లను ప్రభుత్వం నిబంధనలు విరుద్ధంగా పనిచేస్తుంటే మూసివేయాలని కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో కూడా ఇలాంటివి పేరెంట్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారనేది కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు బిర్లా సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ సంబంధించినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ కానీ డిగ్రీ పై ఇంజనీరింగ్ కాలేజెస్ అనేక ఉన్నా కూడా ఈ బిర్లాకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ లో చేసినటువంటి ఇబ్బంది పేరెంట్స్ కావచ్చు, ఆ చిన్న పిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్ అవుతున్న పిల్లలు కూడా ఇబ్బంది పెడుతూ పేరెంట్ సంబంధించిన విషయాలలో చాలా ఇబ్బంది పెడుతున్నారనేది కూడా విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయాలను స్పందించినటువంటి విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలోని తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఒకటే చెప్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు వాళ్ళకు సంబంధించిన సమకూరుస్తున్నట్టు కూడా ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలోని అనేక ఇబ్బందులు పెడుతున్నారనేది చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.